నమస్కారం అండి. చాలామంది ఎల్సీఓలు జీపాన్ ఓఎల్టీలు ఇంటి దగ్గరే కన్ఫిగర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ పాన్ 1లో రౌటర్ కన్ఫిగర్ చేసేటప్పుడు రౌటర్ యొక్క మ్యాక్ ఐడి అంతా కూడా పాన్ 1లో రిజిస్టర్ అయిపోతుంది. అలాగే ఒక 10 ఓఎన్యూలు కన్ఫిగర్ చేసినప్పుడు 10 ఓఎన్యూలు కూడా పాన్ 1లో రిజిస్టర్ అయిపోతాయి. తర్వాత ఇవి తీసుకెళ్లి లైన్లో పాన్ 2లోనో పాన్ 3లోనో వేసేటప్పుడు మనం పాన్ 1లో ఆల్రెడీ మనం కన్ఫిగర్ చేసాం కాబట్టి ఇవి డిలీట్ చేసుకుంటే మంచిది. అవి డిలీట్ చేసుకోకపోవడం వల్ల పాన్ 1 ఒకవేళ నిండిపోతే ఓన్లీ ఒక పాన్కి 108 కనెక్షన్ మాత్రమే వేయగలం. అది ఎప్పుడైతే నిండిపోతుందో పాన్ బ్లింక్ అవ్వడం మొదలవుతుంది. కాబట్టి ఈ పాన్ 1 మనం ఇంటి దగ్గర కన్ఫిగర్ చేసిన తర్వాత మనం కస్టమర్ దగ్గరికి వేసేటప్పుడు ఇందులో ఉన్న మ్యాక్ ఐడీస్ అన్నీ కూడా డిలీట్ చేసుకోవాలి. అప్పుడు మీకు సక్రమంగా వర్క్ అవుతుంది.